హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ పుష్ప. తమ్నేల్ చూడగానే ఇప్పటికే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది మేము కాటేరమ్మ టెంపుల్ని విజిట్ చేశామనేసి. ఎస్, చాలా ఫేమస్ అవుతున్న కాటేరమ్మ టెంపుల్ని మేము ఇవాళ విజిట్ చేశాము. సో ఈ కాటేరమ్మ టెంపుల్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. సో మనం వీడియోలోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే అమ్మవారి ఉగ్ర రూపం ఉంటుంది. సో అందరూ ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాతే కాటేరమ్మ దర్శనం కోసం వెళ్తారు. సో ఈ అమ్మవారు చూడడానికి చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నారు. సో ఈ అమ్మవారి దర్శనం అయ్యాక లోపలికి వెళ్ళగానే సో మనకి ఇక్కడే దీపాలు, అమ్మవారికి కట్టాల్సిన ముడుపులు అండ్ పువ్వులు, నిమ్మకాయలు అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. సో మనం బయట నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అలాగే మేము దీపాలు తీసుకునేసి స్టార్ట్ అయ్యాము. సో దీపాలు తీసుకొని లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ వినాయకుడు ఉంటాడు. సో అందరూ ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాతే అమ్మవారి దర్శనంకి వెళ్తారు. సో ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఒక చిన్న ట్యాప్స్ అరేంజ్ చేశారు. సో ఆ ట్యాప్స్ దగ్గర కాళ్ళు కడుక్కున్న తర్వాత అందరూ వినాయకుని దర్శించుకోవడానికి వెళ్తారు. సో ఈ వినాయకుని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి గరిక, చామంతి పూలు లభిస్తాయి. సో ఆ గరిక, చామంతి పూలను తీసుకొని వినాయకుడికి సమర్పిస్తారు. సో ఈ విధంగా వినాయకుడి దర్శనం జరుగుతుంది. సో వినాయకుడి దర్శనం జరగగానే అండ్ దెన్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి జనాలు స్టార్ట్ అవుతారు. సో అక్కడి నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. సో మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు వినాయకుడు చాలా అంటే చాలా బాగుంటారు. సో ఫస్ట్ అందరూ ఈ వినాయకుని దర్శనం చేసుకున్న తరువాత దెన్ దే విల్ స్టార్ట్. సో అక్కడి నుంచి జనాలు స్టార్ట్ అవుతారు. సో మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ చాలా కీస్ అండ్ దెన్ ఇక్కడ కాటేరమ్మ వారి విగ్రహం కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న కాటేరమ్మ విగ్రహం అండ్ దెన్ ఇక్కడ చాలా ముడుపులు మీరు చూస్తుంటారు. సో ఈ ముడుపులు, ఈ తాళాల గురించి నేను మూవింగ్ ఫార్వర్డ్ చెప్తాను ఈ వీడియోలో. సో అంటిల్ దెన్ కాటేరమ్మ విగ్రహాన్ని చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను తీసుకొచ్చిన దీపాలని నేను కాటేరమ్మ వారికి సమర్పిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే కాటేరమ్మ దగ్గరకు వచ్చి ఈ దీపాలు వెలిగించిన తర్వాత వాళ్ళు మనసులో ఒక కోరికను కోరుకొని ఈ దీపాలు వెలిగిస్తారు. సో ఇక్కడ వాళ్ళందరూ ఇలా దీపాలు వెలిగించి కాటేరమ్మ వారికి సమర్పిస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు జరుగుతాయి అనేది వాళ్ళ నమ్మకం. అండ్ అలాగే మీరు చూస్తున్నట్టయితే ఇది దిష్టి తీసే విధానం. ఇక్కడ ఏదైనా నరదిష్టి అలాంటివి తగిలితే అలాంటివి పోవడానికి ఇలా దిష్టి తీస్తారు. ఆ దిష్టి తీసిన నిమ్మకాయని తర్వాత మనం తొక్కేసి వెళ్ళిపోవాలి. అండ్ నేను ఇక్కడ చూడండి కాటేరమ్మ వారి విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో చాలామంది భక్తులు ఈ విగ్రహాన్ని చూడడానికి ఇక్కడికి వస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు అనేసి. సో ఇవాళ సండే కావడం వల్ల చాలా అంటే చాలామంది భక్తులు కాటేరమ్మని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది సండేస్ అండ్ ట్యూస్డేస్. రిమైనింగ్ డేస్లో కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు కాటేరమ్మని దర్శించుకోవచ్చు ఫ్రీగా అమ్మవారిని చూడాలి అనుకుంటే. ఇంత రష్లో లేకుండా అమ్మవారిని నిదానంగా చూడాలనుకుంటే రిమైనింగ్ డేస్లో మీరు ఇక్కడికి రావచ్చు. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ముడుపు తీసుకునే ప్లేస్ ఇది. ముడుపు టెంకాయ ఇక్కడ తీసుకుంటారు. సో ఈచ్ వన్ 150 రూపీస్ అలా ఉంటుంది. సో ఇక్కడ ముడుపు టెంకాయ తీసుకున్న తర్వాత పక్కనే కాటేరమ్మ వారి విగ్రహం ఉంటుంది. సో అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఇక్కడ అయితే వాళ్ళు దిష్టి తీస్తారు ఈ దిష్టి టెంకాయతో. సో ఈ దిష్టి ఎందుకు తీస్తారంటే ఏదైనా నరదృష్టి అలాంటివి ఏవైనా తగిలినట్టుంటే సో అలాంటివన్నీ పోవాలనేసి ఈ దిష్టి తీస్తారు. సో అలా వాళ్ళు దిష్టి తీసిన తర్వాత ఆ టెంకాయని కింద పెడతారు. సో ఆ కొబ్బరికాయని మనం అక్కడి నుంచి దాటుకొని వెళ్ళాలి. సో దాటుకొని వెళ్ళి సో అలా అక్కడ ఆ ముడుపు టెంకాయని దాటుకున్న తర్వాత పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం కాలు వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మేము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. సో మేము వెళ్ళిన సండే కాబట్టి చాలా రష్ ఉండడం వల్ల మేము స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ అక్కడే మనకు ముడుపులు కూడా దొరుకుతాయి. సో ఆ ముడుపు తీసుకొని మేము అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తే అవన్నీ ముడుపులు అండ్ ఇంటికి దిష్టి పోయే సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి. సో ఇలా అమ్మవారి దర్శనానికి మనం వెళ్తూ ఉంటాము క్యూలో. సో ఈ కాటేరమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే హొస్కోటలోని కంబలిపుర అనే విలేజ్లో ఈ కాటేరమ్మ టెంపుల్ ఉంటుంది.
సో ఇక్కడికి ఎవ్రీ 15 మినిట్స్కి గవర్నమెంట్ ఒక బస్ అరేంజ్ చేసింది. సో ట్రాన్స్పోర్టేషన్ మనకేం పెద్ద కష్టం కాదు. సో మనం ఈజీగా విజిట్ చేయొచ్చు. చూసారు కదా కాటేరమ్మ అమ్మవారిని, చాలా అంటే చాలా బాగుంటారు. సో అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము మా కార్ కీస్ ఇచ్చి మా కార్ కీస్ కూడా పూజ చేయించుకున్నాము. అండ్ అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండగా మనకు ఆ ఎగ్జిట్లోనే మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది. చూసారంటే అక్కడ కాయిన్స్ నిలబడతాయి అన్నమాట. ఏదైనా కోరిక కోరుకొని కాయిన్స్ అక్కడ నిలబెడితే ఆ కాయిన్ నించుంటే ఆ అనుకున్న కోరిక తీరుతుంది అనేది ఇక్కడ నమ్మకం. సో మేము కూడా ట్రై చేసాం. మేము కూడా నిలబెట్టాము ఒక కాయిన్ని. అండ్ దెన్ అలా ఎగ్జిట్‌లో వెళ్తూ ఉంటే మనకు ఇంటికి కావాల్సిన దిష్టి కొబ్బరికాయలు సో ఇలాంటివన్నీ దొరుకుతాయి. మీరిక్కడ చూస్తున్నట్టయితే నేనిక్కడ లాక్ వేస్తున్నాను. సో ముందే చెప్పాను కదా లాక్ ఎందుకు వేస్తారు ఏంటి అనేవి ఇక్కడ చెప్తాను అనేసి. సో ఇక్కడ ఈ లాక్ ఎందుకు వేస్తారు అంటే మన పైన ఎవరైనా గొడవలకు వస్తూ ఉన్నా వాళ్ళేంటి ఇంతగా ఎదిగిపోతున్నారు ఏంటి ఇలాంటి ఆలోచనలతో మనకు దిష్టి తగులుతూ ఉంటుంది కదా. సో అలాంటివేమీ లేకుండా ఉండడం కోసం అలాంటివన్నీ పోవడం కోసం ఇక్కడ లాక్ వేస్తారు. సో ఇలా లాక్ వేసేసిన తర్వాత ఆ కీస్‌ని మనం ఎవరికీ కనిపించకుండా దూరంగా పడేయాలి. అండ్ దెన్ ముడుపులు. సో ఇక్కడ మోస్ట్‌లీ చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ కాటేరమ్మ వారి విగ్రహం దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటది. సో ఆ మర్రి చెట్టుకైతే ఇక్కడ అందరూ ముడుపులు కడతారు. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కోరుకొని ఆ కోరికలు నెరవేరడం కోసం ఇలా ఒక ముడుపు తీసుకొని కడుతూ ఉంటారు. సో ఎందుకు ఈ కాటేరమ్మ వారి ఈ టెంపుల్ ఇంతగా ఫేమస్ అయింది అంటే సో ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా ఉన్న జాబ్ రాకుండా వెయిట్ చేస్తున్న జాబ్ కోసం అండ్ దెన్ పెళ్ళి కాని వాళ్ళు అండ్ దెన్ పెళ్ళైన పిల్లలు లేని వాళ్ళు సో ఇలాంటి ఎన్నో సమస్యలతో జనాలు ఉంటారు. సో ఆ సమస్యలన్నీ పోవడం కోసం ఇక్కడ వచ్చి ముడుపు కడతారు. సో ఇక్కడికి వచ్చి కాటేరమ్మ వారిని దర్శనం చేసుకొని ముడుపు కట్టిన తర్వాత అలాంటి సమస్యలన్నీ పోతాయి అనేసి జనాల నమ్మకం. సో అందుకే ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. అండ్ దెన్ అందుకే ఈ కాటేరమ్మ టెంపుల్కి ఇంత ప్రత్యేకత లభించింది. అండ్ దెన్ అలాగే ఇక్కడికి 9 వారాలు కాటేరమ్మ వారిని వచ్చి దర్శించుకుంటే వాళ్ళు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి ప్రజల యొక్క నమ్మకం. సో అందువల్ల ఈ కాటేరమ్మ వారి విగ్రహం అండ్ టెంపుల్ చాలా అంటే చాలా విశిష్టత పొందాయి. సో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో నాట్ ఓన్లీ కర్ణాటక నుంచే కాదు ఆంధ్ర, తెలంగాణ సో ఎక్కడి నుంచో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అండ్ అలా ఇక్కడ ముడుపులు కట్టేసిన తర్వాత ఆ మర్రి చెట్టుకు పక్కనే ఒక పెద్ద కాటేరమ్మ వారి విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే మనకు ఆ కాటేరమ్మ వారి విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది. సో నాగుపాము పడగలతో కాటేరమ్మ వారి విగ్రహం చాలా బాగుంటుంది. సో ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సో ప్రజలందరూ అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి అన్నదానాలు స్వీకరించి దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ విధంగా కాటేరమ్మ వారి టెంపుల్ ఉంటుంది. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది కాటేరమ్మ వారి విగ్రహం. సో మీరు కూడా వీలు చూసుకొని వెళ్ళి కాటేరమ్మ వారిని దర్శించుకొని రండి. చాలా అంటే చాలా బాగుంటుంది.